హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రోజుకి ఎన్ని జాకెట్లు కుట్టుకోవచ్చని ఒక వీడియో అప్లోడ్ చేశాను. అందులో నుంచి నెక్స్ట్ వీడియో ఇది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ బ్లౌజ్ ఇది. టైం అయితే ఓవర్గా అయిపోయింది. నాకు ఓవర్గా అంటే నేను వచ్చిందే 2కి అలా వచ్చానండి ఈరోజు. లేదు, మనం ఒక ఎర్లీ మార్నింగ్ 9 o'clockకి అలా అయినా కూర్చుంటే మనకు 5 జాకెట్లు 6 జాకెట్లు కూడా హాయిగా కుట్టుకోవచ్చు. నాకైతే ఎందుకు ఇంత టైం ఫేస్ అవుతుంది అంటే చిన్న పిల్లకాయలు ఉన్నారండి. చిన్న పిల్లకాయలు అంటే చిన్న పిల్లకాయలని కాదండి, 10 సంవత్సరాల ఒక బాబు, 8 years ఒక పాప ఉంది. వాళ్ళకి అన్నం తినిపించి నేను స్కూల్కి పోయి అంతా వర్క్ చేసుకొని హోమ్ వర్క్ అంతా కంప్లీట్ అయ్యాక నేను ఈ మిషన్ కాడ వచ్చి నేను కంప్లీట్గా చేస్తాను. ఇంకో విషయం అంటే నా కస్టమర్ వేరే దగ్గర అయితే ఇవ్వరండి. ఆ ఒక నమ్మకంతో నేను ఈ మధ్య షాప్ కొంచెం క్లోజ్ చేసి ఇలా 3 జాకెట్లు అలా 4 జాకెట్లు అయినా కుట్టుకొని పోతున్నాను. ఇంకా టైం అయితే నాకు ఎక్కువ ఉంటే మాత్రం 6 జాకెట్లు కూడా కుట్టుకోవచ్చు. ఇలాగా సింపుల్గా మనం లాగేస్తే. ఒకవేళ మనకు వర్క్ లాంటివి ఉంటాయి కదండి, అదైతే కొంచెం టైం పడుతుందండి. ఇది చూడండి, ఇది ఫస్ట్ స్టార్టింగ్ చేసింది పొద్దున్నే. నేను వచ్చి పొద్దునంటే అదే మధ్యాహ్నం వచ్చి స్టార్టింగ్ చేసేసాను. కంప్లీట్గా అయితే అయిపోయింది ఇది. అది అయ్యాక నేను ఇది వచ్చి ఈ 2 జాకెట్లు పింక్ అది స్కై బ్లూ అవి వచ్చి నేను 6 గంటల నుంచి లాగాని, ఇది మధ్యాహ్నం నుంచి లాగానండి. అలా వర్క్ చేసుకోవచ్చి నా ఒక చిన్న వీడియో అంతేనండి. చూడండి, నేను మధ్యాహ్నంలోగే నేను 3 జాకెట్లు కుట్టేశాను కదా. మీరు పొద్దున్న నుంచి కూర్చుంటే ఎన్ని జాకెట్లు కుట్టుకోవచ్చు అవి మీరు ఆలోచించుకోండి. ఓకేనా. ఒకవేళ మీకు వీడియోలు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయకుండా పోవకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి మావి, మరెన్నో టిప్స్ కూడా వస్తూ ఉంటాయండి. ఓకేనా. ప్రెజెంట్ అయితే ఇవేనండి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.